ఏలూరులో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. గురువారం వన్ టౌన్ గడియారపు స్తంభం సెంటర్ వద్ద జనసేన నాయకులు సోషల్ సర్వీస్ మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుగంధి ద్రాక్ష జ్యూస్ చలివేంద్రాన్ని రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పాటు స్వచ్ఛంద సంస్థలు, వాణిజ్య సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నాయని చెప్పారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోందని, గడియార స్తంభం మీదుగా వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారని, ఈ ప్రాంతంలో సోషల్ సర్వీస్ మురళి చలివేంద్రం పెట్టడమే కాకుండా మొదటి రోజు సుగంధి ద్రాక్ష జ్యూస్ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. సోషల్ సర్వీస్ మురళి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు డొక్కా సీతమ్మను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, ఎమ్మెల్యే బడేటి చంటి, వీఆర్ సేవాదళ సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, మార్కండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అగ్గాల గాయత్రీదేవి, నాయకులు సరిది రాజేష్, బొత్స మధు, ఇట్రించి ధర్మేంద్ర, రెడ్డి గౌరీశంకర్, బోండా రామనాయుడు, వీఆర్ సేవాదళ కుటుంబ సభ్యులు కూనిశెట్టి అశ్విని వెంకటలక్ష్మి, కె మంగ, కె పద్మావతి, కె సురేష్ కుమార్, కె రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఏలూరు నియోజకవర్గం, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ వస్తుంది. 12వ డివిజన్ గడియార స్తంభం సెంటర్లో జనసేన పార్టీ నాయకులు కూనిశెట్టి మురళి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గం అంతటా కూడా అనేక స్వచ్ఛంద సంస్థలే కానీ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులే కానీ, మరి ఎవరికి వాళ్ళే వాణిజ్య సంస్థల వారే కానీ అధికంగా ఎండ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి కారణంగా ఎక్కడికక్కడే చలివేంద్ర కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, మజ్జిగని, మరి అదేవిధంగా సుగంధి అని, ద్రాక్ష అని, మరి లక్ష్మి అని, అనేక వాటర్ అని, అనేక ప్రాంతాల్లో మరి ప్రజలకి మరి వెళ్తున్నటువంటి ప్రజలకి, రహదారుల్లో ఉన్నటువంటి ప్రజలకు తీవ్ర ఎండ తీవ్రతని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈ చలివేంద్రం ద్వారా వారికి దాహాన్ని తీర్చేటువంటి కార్యక్రమాన్ని తలపెడతాం. మరి ఈ రోజున ఇక్కడ గడియార స్తంభం దగ్గర కూనిశెట్టి మురళి జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెడతాం. మరి గౌరవ శాసనసభ్యులు కూడా రావాలి, అడివేరు కారణాల వాళ్ళు రాలేపారు. మరి ఈ రోజున మాజీ డిప్యూటీ మేయర్ మా పెద్దలు సిరిపల్లి ప్రసాద్ గారు, మరి స్థానిక లీడర్లు, అదేవిధంగా అద్దేపల్లి సీని గారు, మరి స్థానిక జనసేన పార్టీ నాయకులు, టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సెంటర్ని ఇక్కడ ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి ఇదే రోజు ఇప్పుడే ఇంకొక అరగంటలో మరి సొదిమేళ్ళ గ్రామంలో అక్కడ కూడా జనసేన పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో, బెజవాడ నాగభూషణ ఆధ్వర్యంలో అక్కడ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అది కూడా ఓపెన్ జరుగుతుంది. మరి ఈ రకంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజల యొక్క దాహాన్ని తీర్చేదానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని, దాంట్లో భాగంగానే గౌరవ శాసనసభ్యులు కూడా మరి ముందుగా పిలుపునివ్వటం, అన్ని వర్గాలు కూడా ముందుకు రావటం, ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నుంచి, అదేవిధంగా వాణిజ్య రంగాల నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి అనేక మంది ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనసేన నాయకులు కూనిశెట్టి మురళి గారికి జనసేన పార్టీ తరపు నుంచి, నా తరపు నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. డొక్కా సీతమ్మ గారి ఆదర్శంతో వీఆర్ సేవాదళ వారు ఈ చలివేంద్రం వేసవికాలం నిమిత్తం చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగినది. నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పల నాయుడు గారు, అలాగే మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు సహకారంతో ఈ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగినది. ఎండ తీవ్రత ఎక్కువ అవడం వల్ల ఈరోజు సుగంధి ద్రాక్ష 1500 మందికి ఏర్పాటు చేయడం జరిగినది. అందరూ కూడా ఈ ఎండ తీవ్రతని, ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.